వెల్కమ్ టు ఎవరీవన్. సో గైస్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, సో మన ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా కోర్స్ కానీ డిగ్రీ కానీ చేసిన తర్వాత మనకి జాబ్ గురించి సెర్చ్ చేస్తాం. సో ఆ జాబ్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలియదు. ఇందులో జాబ్స్ ఒక 2 కేటగిరీస్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ వచ్చేసరికి మనకి ప్యూర్లీ గవర్నమెంట్ సెక్టారే ఉంటుంది. రిలేటెడ్ బ్యాంక్ జాబ్స్ కానీ, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, ఓకేనా, ఆర్ ఆర్ఆర్బి ఆర్ ఎస్ఎస్సి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి మనకి ఈ సైట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ సైట్లో వచ్చేసరికి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండ్ దట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఆ యాప్ లింక్ ఏంటో చూద్దాము. ఓకేనా, ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీ జాబ్ అలర్ట్ అని సెర్చ్ చేయండి. ఫ్రీ జాబ్ అలర్ట్. సో ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇలా ఒక యాప్ వస్తుంది. ఈ యాప్లో ఫస్ట్ పేజ్ని మీరు క్లిక్ చేయాలి, ఫస్ట్ లింక్ని. సో దీని తర్వాత వచ్చేసరికి కొంచెం స్క్రోల్ చేసినట్లయితే సో న్యూ అప్డేట్స్, కొత్తగా ఏమైనా జాబ్స్ ఉన్నాయా లేవా అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. అండ్ దట్ అప్రెంటిస్కి సంబంధించినవి, ఓకేనా, అలాగే ఏమైనా టెట్ ఎగ్జామ్స్, గేట్ ఎగ్జామ్స్, నెట్ ఎగ్జామ్స్, యూపీఎస్సి, సివిల్ సర్వీసెస్, ఇంటర్వ్యూ షెడ్యూల్స్, ఇలా డిఫరెంట్ మొత్తం థింగ్స్ అన్నీ మనకి దీంట్లో అవైలబుల్గా ఉంటాయి న్యూ అప్డేట్స్లో. అండ్ దట్టు ఈ జాబ్ కేటగిరీ వచ్చేసరికి దీన్ని సెంట్రల్, స్టేట్ కింద డివైడ్ చేసి చూపిస్తాడు. ఇవన్నీ లేటెస్ట్ జాబ్స్. సో జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసరికి ఇవన్నీ, ఓకేనా. అండ్ దట్టు అడ్మిట్ కార్డ్స్, డైరెక్ట్గా అప్లై చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ కూడా మనం ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మనం ఏ జాబ్కి అప్లై చేసామో చూసుకొని ఆ డేట్లో వస్తాయి. ఆఫ్టర్ దట్ రిజల్ట్స్ కూడా మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా, ఆ జాబ్కి సంబంధించింది. ఇవి స్టేట్ జాబ్స్ నోటిఫికేషన్స్, మన స్టేట్కి సంబంధించింది. ఏపీ స్టేట్ కాబట్టి నాకు ఏపీకి రిలేటెడ్గా వస్తాయి. అండ్ దట్టు అదర్ స్టేట్స్ కూడా వస్తాయి. సో నేను అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఏ స్టేట్కి అప్లై చేస్తున్నాను అని, ఓకేనా. అన్ని స్టేట్స్ డివైడ్ చేసేసి ఉంటాయి. అండ్ దట్టు ఆన్సర్ కీస్, ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత మనకి ఆన్సర్ కీ వదులుతారు, చూశారు. అది బిఫోర్ రిజల్ట్స్ ముందు కూడా కొంతమంది ఆన్సర్ కీస్ వదులుతారు. అవి కూడా మనం డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మన మార్క్స్ని కౌంట్ చేసుకోవచ్చు, ఓకేనా. అది ఎందుకంటే రీవాల్యుయేషన్ ప్రాసెస్కి ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ఆ బిట్స్ కరెక్ట్ కాదు చెక్ చేసుకోవడానికి కూడా. ఇంకా సిలబసెస్, సో ఏదైనా ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుదాం అనుకుంటే దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా. సో ఎడ్యుకేషన్, న్యూ అప్డేట్స్, ఇవన్నీ వచ్చేసరికి గేటు ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్. యూజీసీ నెట్ త్రూ అంటే డిప్లొమా ద్వారా మనం బీటెక్ వెళ్ళాలనుకున్న, బీటెక్ టు ఎంటెక్ వెళ్ళాలన్నా, ఎంటెక్ టు పిహెచ్డీకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఎడ్యుకేషన్ దాంట్లో ఉంటాయి. సో ఇవన్నీ మెయిన్. గేట్ ఎగ్జామ్ డేటు, గేట్ హాల్ టికెట్స్, ఓకేనా. సో ఇలా నెంబర్ ఆఫ్ సైట్స్ మొత్తం ఉంటాయి మనకి అవైలబుల్గా. సో దీన్ని జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మనకి ఎప్పటికప్పుడు వాడే జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఓకేనా గైస్. సో ఇది మనకి ప్లే స్టోర్లో యాప్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆ యాప్ వచ్చేసరికి పైన చూస్తున్నారా, freejobAlert.com అని ఆ లోగోతో మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో యాప్లో కన్నా మనకి ఇలా వెబ్సైట్లో అయితే మనకి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక జాబ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఆర్ఆర్బి, జేఈ అడ్మిట్ కార్డు కాకుండా ఇక్కడ చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్రి వాల్వ్ ఇంటేక్ అన్న ఆన్లైన్ ఫామ్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నాము. సో దానికి సంబంధించి చూడండి. సో ఆ జాబ్ నేము, టైటిల్, పోస్ట్ డేట్, అది ఎప్పుడు పోస్ట్ అయిందని, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, ఓకేనా. అప్లికేషన్ ఫీజు విత్ జిఎస్టీతో కలిపి ఉంటుంది, ఓకేనా. త్రూ ఆన్లైన్ పేమెంట్ మొత్తం డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ. ఇందులో ఆఫ్లైన్, ఆన్లైన్ కూడా ఉంటాయి. అవి మనం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఆఫ్లైన్ వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ కూడా కింద ఇస్తాడు, అది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పోస్ట్ చేయాలి. ఆ అడ్రస్ అయ్యి కింద ఇస్తాడు. సో ఇంపార్టెంట్ డేట్స్ ఇలా ఇస్తాడు, స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జాము, అవన్నీ ఇస్తాడు. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషను, మన ఏం క్వాలిఫికేషన్ మనం చూసుకోవాలి. ఇది డిప్లొమా అన్నాడు, రెలవెంట్ ఇంజనీరింగ్ అని చెప్పాడు, ఓకేనా. రెలవెంట్ ఇంజనీరింగ్ మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, సిఎస్సి, ఈసీ, ట్రిపుల్. సో ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకోవాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ మెన్షన్ చేయాలి, ఓకేనా. అండ్ దట్ ఈ జాబ్స్ అప్లై చేసేటప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఓకేనా. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఎలాంటి మనం చైన్స్ కానీ, బొట్లు కానీ, స్పెట్స్ కానీ పెట్టుకోకూడదు. అండ్ దట్ సిగ్నేచర్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్తో నీట్గా స్కాన్ చేసి ఉండాలి. ఆ సిగ్నేచర్ని మన ఎగ్జామ్ హాల్లో కూడా యూజ్ చేయాలి, అదే ఫార్మేట్ ఆఫ్ సిగ్నేచర్ని. సో అవన్నీ కండిషన్స్ కింద ఇస్తాడు. పోస్ట్ నేమ్స్, అప్లై ఆన్లైన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి
అప్లై ఆన్లైన్ అనేది డైరెక్ట్గా మనకి దానికి సంబంధించిన నోటిఫికేషన్కి వెళ్ళిపోతాము. ఓకేనా. సో ఇది 7/1/2025కి అవైలబుల్ అవుతుంది. సో ఆ టైంలో మాత్రం దీన్ని ఓపెన్ చేయగలను. ఓకేనా. ఇలా మీరు మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ రెలవెంట్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన డేటా ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఇంకా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ కాబట్టి ముందు దీని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.